Check the description to watch the video in your language. మనమందరం ఎక్కడ నుండి వచ్చాము లేదా మన విశ్వం ఎలా ఉద్భవించిందని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఈ ప్రశ్నలకు విస్తృతంగా ఆమోదించబడిన వివరణ. ఇది ప్రతి గెలాక్సీ, నక్షత్రం, గ్రహం మరియు మీరు మరియు నేను ఒకే పాయింట్ నుండి ఉద్భవించాయని సూచిస్తుంది. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం. ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ కాదా? కానీ అది మరొక ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమీ నుండి ఏదో ఎలా వస్తుంది? సరే, ఇప్పుడు ఈ రహస్యాన్ని లోతుగా పరిశోధిద్దాం. సమయం ఆసన్నమైంది. చిన్నదానికంటే చిన్న చుక్కను ఊహించుకోండి. విశ్వంలోని అన్ని పదార్థాలను కలిగి ఉన్న కణం. దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్తో మన కథ ఇక్కడే ప్రారంభమవుతుంది. ఇది చాలా చిన్నది, వేడి మరియు దట్టమైన పాయింట్ నుండి విశ్వం విస్తరించడం ప్రారంభించింది. అది విస్తరించింది. అది చల్లబడి ప్రాథమిక కణాలను సృష్టించి చివరికి పరమాణువులుగా కలిసిపోతాయి. కొన్ని వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ పరమాణువులు కలిసిపోయి నక్షత్రాలు పుట్టుకొచ్చాయి. మరిన్ని గెలాక్సీలు ఏర్పడ్డాయి. ఈ గెలాక్సీలు వేరుగా కదులుతూ విశాలమైన, నిరంతరం విస్తరిస్తున్న విశ్వాన్ని సృష్టిస్తున్నాయి. ఈరోజు చూడండి. అయితే ఇవన్నీ మనకు ఎలా తెలుసు? సరే, బిగ్ బ్యాంగ్ తర్వాత గ్లో అయిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్ అంతరిక్షమంతా వ్యాపిస్తుంది మరియు సుదూర గెలాక్సీల రెడ్షిఫ్ట్ వంటి ఆధారాలను శాస్త్రవేత్తలు సేకరించారు. ఈ గెలాక్సీలు మన నుండి దూరమవుతున్నాయని, విస్తరిస్తున్న విశ్వం అనే ఆలోచనకు మద్దతు ఇవ్వండి. బిగ్ బ్యాంగ్ అనేది అంతరిక్షంలో పేలుడు కాదు, అంతరిక్షం యొక్క విస్తరణ. ఆ ఒక్క చిన్న చుక్క నుండి మనకు ఇప్పుడు విశ్వం ఉంది, విశాలమైనది మరియు ఇప్పటికీ విస్తరిస్తోంది. ఇది గెలాక్సీలు, నెబ్యులాలు మరియు లెక్కలేనన్ని నక్షత్రాలతో నిండిన విశ్వదృశ్యం. విశ్వం ఒక పెద్ద వెబ్లాగా నిర్మించబడిందని, గెలాక్సీలు నక్షత్రాలుగా కలిసిపోయి మధ్యలో విస్తారమైన ఖాళీలను వదిలివేస్తాయని మన ప్రస్తుత అవగాహన కలిగి ఉంది. ఇదిగో కిక్కర్. మనం చూడగలిగేది నక్షత్రాలు, గెలాక్సీలు మరియు అన్ని కనిపించే పదార్థం విశ్వంలో కేవలం 5% మాత్రమే. మిగిలినవి. ఇది డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ యొక్క రహస్య కలయిక. ఈ అదృశ్య అంశాలు విశ్వం యొక్క విస్తరణ మరియు కదలికను నియంత్రిస్తాయి. గెలాక్సీలు మన విశ్వంలో 95% ఇప్పటికీ మనకు ఒక రహస్యం అని ఊహించుకోండి. ఈ గ్రాండ్ కాస్మిక్ డాన్స్లో మనం ఒక చిన్న కణం మాత్రమే. విశ్వం బిగ్ బ్యాంగ్తో ప్రారంభమైంది, కానీ అది ఎలా ముగుస్తుంది? కొన్ని సిద్ధాంతాలను పరిశీలిద్దాం. ముందుగా, బిగ్ ఫ్రీజ్. ఈ సిద్ధాంతం విశ్వం చల్లగా మరియు చీకటిగా మారే వరకు విస్తరిస్తూనే ఉంటుంది. ఇది మంచుతో కూడిన ముగింపును కలిగిస్తుంది. తర్వాత బిగ్ ఫ్రీజ్ ఉంది. ఈ దృష్టాంతంలో విశ్వం విస్తరించడం ఆగిపోయి కుప్పకూలడం ప్రారంభిస్తుందని పేర్కొంది. ఒక ఏకవచనం. మరియు చివరగా బిగ్ రిప్. విశ్వం యొక్క విస్తరణ వేగవంతంగా కొనసాగితే అది గెలాక్సీలను, నక్షత్రాలను మరియు అణువులను కూడా ముక్కలు చేస్తుంది. ఇందులో చాలా ఉంది, కాదా? విశ్వం యొక్క విధి దాని సాంద్రతపై ఆధారపడి ఉంటుంది మరియు దాని విస్తరణ రేటు భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నప్పటికీ ఒక విషయం స్పష్టంగా ఉంది: మన విశ్వం ఒక ఆసక్తికరమైన రహస్యం.